హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అలాగే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎవరెవరికి అయితే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కట్ ఆఫ్ ఎంత నుంచి ఎంత మధ్యలో ఉండొచ్చు, ఇలా మరిన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అందరూ అయితే ఒకసారి చెక్ ఇన్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే అందరికీ గుడ్ న్యూస్. మన ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అప్పుడైతే మొత్తం 39,481 ఉంటే ఇప్పుడు మొత్తం 53,690 పోస్టులకు అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12,000 పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. దాంట్లో మేల్స్కి వచ్చేసి 48,320 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్ మేల్స్కి అయితే 48,000 అయితే ఉండడం జరిగింది. అలాగే ఫీమేల్స్కి వచ్చేసి 5,000 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్కి అయితే తక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. మనందరికీ తెలుసు, పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగినప్పుడు కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. 2024లో ఓబీసీ వాళ్ళకి 77 మార్క్స్ అయితే ఫైనల్ కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా 60, 70 లోపు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా పీఈటీ, బీఎస్టీకి అయితే పిలవడం జరుగుతుంది. జాబ్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు కరెక్ట్ బార్డర్లో పాస్ అయినా కూడా 1:8 రేషియోలో తీస్తారు కాబట్టి మీకు జాబ్ అయితే రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికైతే 60 to 70 మార్క్స్ మధ్యలో వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ రన్నింగ్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 5km అనేది అంత మామూలు విషయం అయితే కాదు. 5km ప్రాక్టీస్ చేయాలంటే కనీసం 3 months అన్నా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేసి ఉండాలి. రన్నింగ్లో చాలామంది ఫిల్టర్ అవుతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అందుకే రన్నింగ్ అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు రన్నింగ్ 5km అయితే ఈజీగా పూర్తి అయితే చేయగలరు. ఎప్పుడైతే రన్నింగ్ పూర్తవుతుందో మీకు అప్పుడు 90% జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే టూ మెంబర్స్ మాత్రమే మెడికల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ 2 మెంబర్స్లో ఒకరికి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం వల్ల అందరికీ మంచి ఛాన్స్ అయితే వచ్చిందని అనుకోవాలి. ఇలాంటి ఛాన్స్ని మీరు మిస్యూజ్ అయితే చేసుకోవద్దు, అందరూ అయితే యూజ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.